హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు చూస్తున్నారు సురేఖ వ్లాగ్స్ అండి. ఇంకా టైటిల్ చూసారు కదా! నేను బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశానన్నది మీకు ఈ వీడియోలో అయితే వివరంగా చెప్పదలుచుకున్నానండి. ఇంకా ఈరోజు అంటే నేను సండే వ్లాగ్ అండి ఇది. సండే రోజున నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేసుకునే పనులు చూపిస్తున్నాను. అంటే బిజినెస్, నా వంట పని. నా బిజినెస్ ఎక్కువ వర్క్ ఉన్న రోజున కొంచెం పనులన్నీ ఈజీగా చేసుకుంటాను. ఆ వ్లాగ్ అంతా ఈరోజు సండే వ్లాగ్ అండి ఇదంతాని. ఉదయాన్నే ఇంకా యథావిధిగా ఇల్లు గుమ్మాలు శుభ్రాలు చేసేసుకోవడం అయిపోతుంది. ఇంకా దీపారాధన కూడా అయిపోతుందండి. ముందు దీపారాధన అయ్యాకనే నా పనులన్నీ మొదలుపెడతాను. మా వారు అంతే, నేను అంతే అండి. ఇద్దరు ఉదయాన్నే లేచి పనులన్నీ కానిచ్చేసుకొని స్నానాలు చేసేసి దీపారాధన చేసేసుకుంటామండి. ఇంకా టిఫిన్‌కైతే సండే కదా! పూరి గాని, బజ్జీలు గాని ఏయో ఒకటి చేస్తాను. స్పెషల్ మాత్రం ఉండవలసిందేనండి. కాకపోతే ఇంకా ఆ రోజు చికెన్ పికిల్స్ ఉందండి. అలాగే చికెన్ కారప్పొడి ఉంది. అలాగే పూతరేకులున్నాయండి. అది సండే అయినా నాకు ఆ రోజున వర్క్ మాత్రం ఫుల్ ఉందండి. ఇంకా హైదరాబాద్ బస్‌కేసేయమన్నారు. లోకల్‌లో కూడా ఉన్నాయి. అందుకని ఇంకా ఏం చేశానంటే ఇంకా పూరీలు, బజ్జీలు పెట్టుకుంటే పని అవ్వదు. అంత పని నేనే చేసుకుంటాను. హెల్పర్‌ని కూడా పెట్టుకోలేదండి ఇప్పటిదాకా. చాలామంది ప్రసన్న గారు అయితే "పెట్టుకోండి సురేఖ గారు, హెల్పర్‌ని పెట్టుకోరా" అని చాలా సార్లు కామెంట్ పెట్టారండి. ప్రసన్న గారికి థాంక్ యూ అండి. నా గురించి మీరు కూడా చాలా బాగా అర్థం చేసుకుని, నా హెల్త్ గురించి కూడా మీరు అర్థం చేసుకొని నాకు మంచి సలహాలు ఇస్తున్నారండి. అందరికీ థాంక్స్ అండి. అందరూ కూడా "అక్క మీ హెల్త్ జాగ్రత్త" అనే అంటారండి అందరూని. అప్పటికే నాకు 3 డేస్ ముందు నుంచి ఫీవర్ ఉంది. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కదా! అందుకని ఫీవర్ కూడా ఉందండి. అయినా ఇంక నాకు తప్పలేదు మరి వచ్చిన అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. దాని గురించి ఇంక చేయవలసిందేనండి. ఇంకా టిఫిన్‌కవుతే బ్రెడ్ ఆమ్లెట్‌లేసేసానండి. మా బాబు, నేను, మా వారు ముగ్గురం 3 ఆమ్లెట్‌ల కింద వేసుకొని తినేసాము. తినేసి టీలు అయి కానిచ్చేసుకొని, నేను ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్టులు ఇయన్నీ అన్నీ మనది ఫ్రెష్‌గానే అన్నీ క్వాలిటీగానే ఇస్తానండి. నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో నలుగురికి అలా ఇవ్వాలన్నదే నా బిజినెసు అభిప్రాయం అండి. అందరూ కూడా తీసుకున్న వాళ్ళు కూడా మంచిగా రివ్యూస్ ఇస్తారండి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంకా నిమ్మకాయలేంటి, వెల్లుల్లి, అల్లం అన్నీ ఫ్రెష్‌గానే ఏ రోజుది ఆ రోజే తీస్తానండి. అందుకనే నాకు పని సాగదుమాట. ఇంకా పర్ఫెక్ట్‌గా ఇవ్వాలన్నదే నా ధ్యేయం కింద పెట్టుకున్నాను. అందుకని ఏ రోజుది ఆ రోజే తీస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ముందు రోజునయ్యే ఆడి పెట్టుకోనమాట. మసాలాలు కూడా ఆ రోజునే వేయించి మిక్సీ పట్టుకుంటాను. ఇంకా చికెన్ తెచ్చారండి 2 కేజెస్ పికిల్ కోసమే. కారప్పొడికి మళ్ళీ వేరేనండి. చికెన్ పికిల్ ముందుగానే ఆహ్, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసేసి నీట్‌గా 4, 5 సార్లు కడిగేసుకొని, దాంట్లోనే ఉప్పు, పసుపు, కారాలు ఏసేసుకొని, ఉడికించేసుకొని, వాటర్ ఇంకిపోయేదాకా చికెన్‌ని ఉడికించేసుకొని, ఇంకా దాన్ని పక్కన పెట్టుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసేసుకున్నానండి. మసాలాలు రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని, ఇది నాన్ స్టిక్ ప్యానేనండి. మళ్ళీ మూకుళ్ళు, గీకుళ్ళు నల్లగా ఉన్నాయి అనుకోకండి. ఇంకా దాంట్లోనే మన ఆయిల్ కూడా వేరుశనగ నూనె అది కూడా మంచిదేనండి. ఒకసారి ఏఎస్ఆర్ వాడితే వద్దు సురేఖ గారు అది స్మెల్ వస్తుందని ఒక సిస్టర్ అయితే నాకు సలహా ఇచ్చారు. ఇంక అప్పటి నుంచి అది పక్కన పెట్టేసి 10 కోసం రూ. 20 కోసం నేను కకృతి పడనండి దేనికి కూడాని. అందుకనే మంచిగానే వేరుశనగ నూనెదే తెచ్చుకున్నాను. ఇంకా మంచి బ్రాండ్ ఇంకా ఏం బావుంటుందో కూడా పచ్చళ్ళకి చెప్తే పోనీ దాన్ని బట్టి కూడా నేను మార్చుకుని ఇంకా ముందుకెళ్తానండి. మీ అందరి సపోర్ట్ ఉండాలి. మీ అందరి సలహా కూడా నాకిస్తేనే నేను ముందుకి కొన్ని కొన్ని నేర్చుకుని ముందుకెళ్ళగలను కదండీ! ఇంకా ఆయిల్ పోసి బాగా అంటే బాగా మరగకూడదండి. మీడియంలో వేడయ్యాక ఇంకా ఉడికించుకున్న ముక్కల్ని ఇంకా ఒక్కొక్క పాట్ కింద ఏసేసుకొని ఇంకా వేగించేసుకుని అన్నిటిని తీసేసుకున్నానండి. ఇక తీసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగించుకోవాలి స్మెల్ లేకుండా. అది కూడా వేగాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అది కొంచెం చల్లారాక నేను మసాలాలు, కారాలు అన్నీ ఉప్పులన్నీ కొలతుంటాయి కదండీ! కేజీకి ఇంత అని కొలతుంటది. ఆ కొలతను బట్టే అన్నీ నేను కొలుచుకొని పెట్టేసుకొని ఇంకా చల్లారిన ఆయిల్‌లో అదేసేసుకుని ముక్కలను కూడా ఏసుకొని కలిపేసుకొని ఇంకా పక్కకు పెట్టేసుకున్నానండి. అది చల్లారాలి. మనకు ప్యాకింగ్ లోపల అది చల్లారాలన్నమాట. చల్లారిందనుకున్నా లోపల వేడుంటది. అందుకనే మనకి ఫస్ట్‌గా చికెన్ పికిల్ అయితే పెట్టేసుకుంటానండి ఉదయాన్నే. ఇంక పికిల్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనం టైం అయిపోయిందండి. ఇంక లంచ్ టైం అయిపోయింది. ఇంకా చేసి ఓపిక కూడా లేదు. చికెన్
కారప్పొడి కూడా ఉంది కదండీ! అందుకని పికిల్స్ ముందు పెట్టేసి, ఇంకా రైసు ఓ పక్కన, చారు ఒక పక్కన పెట్టేసుకున్నానండి. ఇంగా ఆ 2 ఉడికేసి పక్కన పెట్టుకున్న తర్వాత, మా వాడికి మాత్రం సండే వస్తే కంపల్సరీ బిర్యానీ ఉండాలండి. అది నేను చేసిన బిర్యానీ అంటే చాలా ఇష్టం వాడికి. కాకపోతే నాకు అవ్వలేదండి. మరి అవ్వదు కదా! ఇంకా ఇన్ని పెట్టుకున్న తర్వాత అవ్వదు కదా! సరే ఇంక వాడు ఇంకా అలా ఉంటే నాకిష్టం ఉండదు. సరే అనేసి ఇంక మా వారిని తెప్పించేయమన్నాను. తెచ్చేసారు పాపం ఆయన చికెన్ దమ్ బిర్యానీ వాడి మట్టుకే తెచ్చారు. మేము బయటయి తినమండి. మా వారు, నేను అసలు నోట్లో పెట్టుకోము అలాంటియి. అంటే ఎప్పుడన్నా సరదాగా తింటాం గానీ, నాకు అందులోని ఈ చికెను పికిల్లు ఇయి పెడుతుంటే ఆ స్మెల్‌కి ఇంకా అలాంటియి దిగవమాట. ఇక నేను చక్కగా చారు పోసుకొని, పెరుగేసుకొని తినేసానండి. మా వారు కూడా అంతేనండి. ఇంక చారేసుకొని, ఇంక చికెన్ పికిలు పట్టాక కొంచెం టేస్ట్ చూడాలి కదా! అన్నీ సరిపోయినాయా లేదా? అది కొంచెం వేసుకొని ఆయన తినేసారండి. అన్నీ బావున్నాయి, పర్ఫెక్ట్‌గా అన్నారమాట. ఇంక లంచ్ అయిపోయిన తర్వాత చికెన్ కారపొడి స్టార్ట్ చేశానండి ఇంకా. అది కూడా అన్నీ చికెన్ ముక్కలు మళ్ళీ ఉడికించుకొని, మళ్ళీ ఆటిలకి అన్నీ వేయించుకొని, కారానికి సరిపడా అన్నీ వేయించుకొని అన్నిటిని మిక్సీ పోయిందండి నాకు. విచిత్రం ఏంటంటే టెన్షన్‌లో టెన్షను మిక్సీ ఒకటి పోయిందండి. ఇంకా మిక్సీ కూడా తెప్పిచ్చాను. అప్పటికప్పుడే ప్రీతి మిక్సీ తెప్పిచ్చాను. అది కూడా చూపిస్తానులెండి. నేను ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశానో అసలు విషయం మీకు చెప్పాలి కదా! నాకు వైజాగ్‌లో ఉండగా మాకు ఫ్రెండ్స్ ఎక్కువుండేవారు. అందరం లలిత పారాయణాలకని, గుళ్ళకని ఇలాగా అలా టైం పాస్ అయిపోయేది. ఎక్కువ దైవత్వంలోనే ఉండేవాళ్ళమండి. ఇంకా ఇక్కడికొచ్చేసాక నాకు చాలా బోర్ కొట్టేసిందిమాట. అంటే ఎప్పుడు కూడా నా ఆశ ఏంటంటే చిన్న బిజినెస్ ఎప్పుడూ ఉంది కదండీ! మిషను టైలరింగ్ చేసేదాన్ని. పూతరేకులు వైజాగ్‌లో గూడా చేసేవాళ్ళం. సరే ఇంకా ఇక్కడ ఉండి ఇంకా పక్కన ఇరుగు పొరుగాళ్ళతో మాట్లాడటం నాకు అంతగా ఇష్టం ఉండదండి. మన పని మనం చేసుకోవాలి. నేను ఖాళీగా ఉండకూడదు. నేను బిజినెస్ స్టార్ట్ చేసింది నేను ఖాళీగా కూర్చోకూడదు. ఫోన్‌లు చూస్తూ కూర్చోకూడదు అని చెప్పి మెల్లిగా నాకొచ్చిన విద్యే కాబట్టి నేను పూతరేకులు స్టార్ట్ చేశానండి మళ్ళీని. అంటే ఆఫ్‌లైన్‌లో ఎళ్తున్నాయి. ఆన్‌లైన్‌లో స్టార్ట్ చేయలేదు కదా! సరే ఇలా అన్నా ఉపయోగించుకుందాం పోనీ మనం సోషల్ మీడియాని అని చెప్పి ఓ రోజునైతే స్టార్ట్ చేశానండి. ఇలా పెడుతున్నానని చెప్తే చాలామంది నాకు సపోర్ట్ చేసి పెట్టిన వీడియోకే చాలామంది ఆర్డర్స్ పెట్టుకున్నారు. అలాగా నా బిజినెస్ స్టార్ట్ అయిందండి. ఇది నేను ఖాళీగా ఉండకూడదనే చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా హెల్పర్‌ని పెట్టుకోవాలి అని అనిపించలేదు. ఎందుకంటే హెల్పర్‌ని కూడా ఎందుకు పెట్టుకోవాలనిపించలేదంటే నేను కొత్తగా మళ్ళీ వాళ్ళకి నేర్పాలండి. నేర్పాక వాళ్ళు నేర్చుకుని వాళ్ళు సొంతంగా ఎవరైనా నేర్చుకున్నాక సొంతంగా పెట్టుకోవాలనే చూస్తారు. అలా ఎళ్ళిపోతేనే మళ్ళీ ఇంకొకళ్ళని చూసుకొని మళ్ళీ వాళ్ళకి నేర్పాలి. ఇలా ఎంతకని నేను ఎంతమందికని నేర్పుతాను, ఇలా టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి, ఇంక నేనెంత చేయగలనో అన్ని ఆర్డర్స్ తీసుకుంటున్నానండి. ఇంకా కనవ వాళ్ళకి టైం ఇస్తున్నాను. ఈ టైంలో మీరు పెట్టుకోండి అని చెప్పేసి పాపం వాళ్ళు కూడా అలాగే మన పూతరేకుల కోసం వెయిట్ చేసి అలాగే టయానికే పెట్టుకుంటున్నారండి. నాకు అదొకటి చాలా హెల్ప్ చేస్తున్నారు అందరూ కూడా నా బాధను అర్థం చేసుకొని. ఇంక మిక్సీ తెచ్చారని చెప్పాను కదండీ! ఇంకా ప్రీతి మిక్సీ తెచ్చారండి. పాత మిక్సీ అప్పుడే కొన్నప్పుడు 15 ఇయర్స్ అయిపోయిందండి. ఇంకా నేను ఈ మధ్యన ఎక్కువగా కార్పొడి ఒకటి చేస్తున్నాను గదా! దానివల్ల మిక్సీ అంతా పాడైపోయింది. ఒకటే గిన్నె అయిపోయింది. మీరు చూస్తున్నారు చాలా వీడియోలోని. ఆ పెద్ద గిన్నెతోనే అన్నీ చేయవలసొస్తుందండి. ఇంక సరే అని అది ఒకసారి మిక్సీ పడతామంటే కారపొడి పెద్ద మంటొచ్చేసి మొత్తం కాలిపోయిందండి. నాకు చాలా భయమేసింది. చిన్నగా చెయ్యి మీదకి కూడా వచ్చింది. అంటే ఈ మధ్యన 4, 5 రోజుల నుంచి లైట్‌గా షాక్ కొడుతుంది. అప్పుడే అనుకున్నాము ఇంక మార్చేద్దామని. ఇంకా కారపొడి ఆడుతా ఉంటే ఇంకా మొత్తం మంటలొచ్చేసినాయండి మిక్సీలోంచి. ఇంక భయమేసి తీసేసి వెంటనే మిక్సీ తెచ్చేయమన్నాను. లేకపోతే నాకు పనంతా ఆగిపోతుంది కదండీ! దానికోసం. ఇంకా నాకొచ్చి ఈ బిజినెస్‌లో 100, 200 కూడాని హెల్పర్‌కిచ్చేస్తే ఇంక నా కష్టం మిగిలితే ఉంటుందని చెప్పేసి ఇంకా హెల్పర్‌ని కూడా పెట్టుకోవట్లేదండి. ఒప్పుకున్నంత సేపు చేస్తాను. ఇంకా బిజినెస్ ఇంకా పెద్దగా అవుతే చూస్తాను. అంటే నాకు హెల్పర్‌కి ఇదే ప్రాబ్లమ్ అండి. నేర్పించాక వాళ్ళెళ్ళిపోతే తర్వాత నా పరిస్థితేంటి? అన్నదే నా పెద్ద డౌట్ కింద ఉండిపోయిందండి. దాని గురించి ఆలోచిస్తున్నాను. పోనీ ఇంట్లో పని
పెట్టుకుందామంటే, నాకు ఇంట్లో పని ఎవరు చేసినా నచ్చదండి. నాకు కొంచెం ఓసీడీ ఉంది చెప్పపోవటమే. దాని గురించి నాకు ఎవరు చేసినా నచ్చదు. లేతే మా అక్కే నాకొచ్చి హెల్ప్ చేస్తానంటది. తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అలాగే నా పని నేనే చేసుకోవాలని ఎవరి చేత చేయించుకోకూడదని నాకు ఇదండి. నేను పెరిగిన వాతావరణం అలాంటిదండి. ఆత్రేయపురంలో అందరూ కష్టపడతారు. ఆడవాళ్ళందరూ చాలా కష్టపడతారండి. పూతరేకుల టైంలో పూతరేకులు తీస్తారు, చుడతారు. మామిడి తాండ్ర టైంలో మామిడి తాండ్ర కూడా పూస్తారండి. నేను పెరిగిన వాతావరణం అలాంటిది కాబట్టి నాకు కష్టపడాలని అనిపిస్తుందండి. అందుకనేనండి నేనసలు బిజినెస్ స్టార్ట్ చేసింది నేను ఖాళీగా ఉండకూడదని చెప్పేసి, నేనెప్పుడు నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. నా స్ నా డబ్బులతో, నా సంపాదనతో ఇంట్లోకి హెల్ప్ అవ్వాలి. చన్నీళ్ళకి వేడైన నీళ్ళు అన్నట్టు. అలా ఇద్దరం కలిపి చేసుకుంటున్నామండి మా వారు నేను. ఇప్పుడు దాకా మీరందరూ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా సంతోషమండి. చాలా చాలా థాంక్స్ అండి అందరికీ కూడాని. అలాగే చికెన్ కారప్పొడి అయిపోయింది. చికెన్ పికిల్ అయిపోయిందండి. ఇంకా పూతరేకులు బాక్స్‌లు కూడా చుట్టేసాను. ఇయన్నీ అయిందట క్లీనింగ్ చేసుకోవడమే చాలా పెద్ద పనండి. అలాగే చేసుకుంటున్నాను. అభి హెల్ప్ చేస్తాడండి. కొంచెం సామాన్లయ్యి వాడు క్లీన్ చేస్తాడు. కడుగుతారు చెప్పపోవటమేనండి. నేను కొంచెం లెగకపోయినా వాడు సాయం చేస్తాడు. మా వారు కూడా చాలా హెల్పింగ్ అండి. ముగ్గురం అలాగే కలిపి చేసుకుంటున్నాం. మాకే లోకం అన్నట్టు అయిపోతుందండి అలాగా. చూసారు కదా! ప్యాకింగ్ కూడా నీట్‌గానే చేసేసామండి. హైదరాబాద్ అండి. చిన్న ఫంక్షన్‌కి మన 3 ఐటెమ్స్ ఒకళ్ళే పెట్టుకున్నారన్నమాట. ఇంకా మా వారైతే ప్యాకింగ్ చేసేసి ఆయన డ్యూటీ ఆయన చేసేసుకుంటారు. ప్యాకింగ్ చేసేసుకుంటారు. ఇంకా అలాగే ఎళ్లి కొరియర్‌కి ఇచ్చేసుకుంటారన్నమాట. బయట నుంచి తేవాల్సినయన్నీ అన్నీ చూసుకుంటారండి. వీడియో నచ్చినట్టయితే